ఈ న్యూస్ ఎవరు పెడతారు మీది? నువ్వు నేర్చుకోలేదా? నమస్కారం అండి. మాకు వచ్చినటువంటి 28 నాటికల్లో 25 నాటికలు నాటక పోటీలకి ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిక కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి అందులో అధ్యక్షులు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు. ఫైనల్గా అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకి మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఎ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఈజ్ ఓన్లీ ప్రమోషన్, perpetuation, inculcation of our Indian culture amongst all the people. ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయూత పైడా కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు. వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మేము కళాభారతి మీకు ఎవరికి చెప్పలేదు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదే, దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఇప్పుడు చాలా మైనస్లో ఉన్నా వీరు సోలార్ ఇవ్వడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది, అందరూ వారిని సత్కరించుకుంటాం. మొదటి రోజు నాటిక ఆ సత్యం, అసత్యం కాదు, ఆ సత్యం. దాన్ని తాడేపల్లి వారు చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం వాళ్ళు, మన లోకల్ స్థానికంగా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అలాగే 2వ నాటిక మతమా మానవత్వమా. ఇది చాలా ప్రస్తుత సమాజంలో చాలా అవసరమైంది. ఇది కులాలు మతాలు అని చెప్పి కొట్టుకొని వస్తున్నాం అందరం. అది లేకుండా ఉండాలంటే చక్కటి మంచి సందేశం ఇచ్చే నాటకం ఇది. ఈ రెండింటికి మధ్యలో కింద సంవత్సరం మనం విజయలక్ష్మి గారికి రంగస్థల నట కళాభారతి అనే బిరుదిచ్చి సత్కరించాం. ఈసారి ప్రముఖ దర్శకుడు, సినీ నటులు, రంగస్థల నటులైనటువంటి మిశ్రో గారికి రంగస్థల కళాభారతి అనే బిరుదిచ్చి ఆయన సత్కరించబోతున్నాం. ఈ 2 నాటికల మధ్యలో అరగంట టైం వృధా చేయకుండా. మీ అందరికీ తెలిసిందే, టైం అంటే టైమే. 6:30 అంటే 6:29, 59 సెకండ్లు అది. అలాగే 2వ రోజు 13వ తారీఖుని పృథ్వీరాజు గారిని ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ ఈపీడీసీ అలయన్స్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. 2 నాటికలో ఒకటి విడాకులు కావాలి. ప్రస్తుతం నిజంగా ఇవన్నీ ఎంచుకున్న ప్రతి నాటిక కూడా చాలా చక్కటి సందేశాలు ఇచ్చేటువంటి నాటికలు ఎంపిక చేయబడ్డాయి. 3వ రోజుని ఇది అతని సంతకం. దీని గురించి చెప్పడం కంటే చాలా చూడాలి. ఆ సంతకం గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కథా రచయితలు, దర్శకులు కూడా చూడవలసిందే. తర్వాత జనరల్ భోగిలో చూశారు కదా, కష్టాలు ఎంత పడుతూ ఉంటారో అవన్నీ కూడా మేము యాక్చువల్గా డిఆర్ఎం రైల్వేస్ పిలుద్దాం అనుకున్నాం. ఈ జనరల్ భోగి నాటికి ఆయన పిలిచి జనరల్ భోగిలో కష్టాలు పడే వాళ్ళ గురించి కష్టాలు వాళ్ళకి తెలియాలని అవన్నీ చూపించబోతున్నారు జనరల్ భోగిలో. అలాగే 4వ రోజు 27వ మైలురాయి, ఓ ప్రత్యేకత ఉంది దీనికి. అది కూడా చిగురు మేఘం. ఇలాగ 4 రోజులు అయిన తర్వాత ఆఖరి రోజు నాటిక ఒకటి ఉంటుంది. అదేమిటంటే రాత. అది ఎందుకు పెట్టామంటే ప్రతిసారి పత్రికా మిత్రులు మాకు సలహాలు సూచనలు ఇచ్చిన మీదట 2 నాటికలు పెడితే రిజల్ట్ వచ్చేటప్పటికల్లా 9:30, 10 అయిపోతుంది. వేగం కావాలి సార్ అని చెప్పి అడిగినందువల్ల 5వ రోజు కూడా పెంచి ఒకే నాటిక పెట్టి 8, 8 కట్టేట్టుగా రిజల్ట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసి అలా చేయడం జరిగింది.